guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్ కొన్ని పార్టీ వేర్ కి ఫెస్టివ్ వేర్ కి అప్రోప్రియేట్ గా ఉండేలాగా 3-piece కుర్తీ సెట్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేది ఉగాది కాబట్టి ఉగాదికి వేసుకోవడానికి చాలా బాగుంటాయండి. మంచి ఫెస్టివ్ అప్రోప్రియేట్ కలెక్షన్ అయితే తీసుకున్నాను. నాకైతే చాలా నచ్చింది ఇవాల్టి కలెక్షన్. మొత్తం వీటి లింక్స్ అంతా మీకు డిస్క్రిప్షన్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ప్రతి ప్రోడక్ట్ ది ఇండివిజువల్ లింక్ ఉంది. అన్ని ప్రొడక్ట్స్ కి కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఆ మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్ గా అమెజాన్ లో ఓపెన్ అవుతుంది. అమెజాన్ లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. అండ్ ఆల్రెడీ మన ఛానల్ని చూస్తూ నా కంటెంట్ నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ సెట్. కలర్ అయితే చాలా నచ్చింది నాకు. మంచి డార్క్ వైలెట్ కలర్ అయితే వచ్చింది. వంకాయ కలర్ అంటారు కదా, బ్రింజాల్ కలర్ అయితే వచ్చింది. ఇది ఏంటంటే మనకి ఏ లైన్ స్టైల్లో అయితే వచ్చింది. మొత్తం అంతా కూడా మనకి ఇట్లాగా సింపుల్ గా ఇట్లా వీ షేప్ నెక్ లాగా వచ్చి ఇక్కడ అంతా నెక్ చుట్టూరా సింపుల్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చిందండి. ఇలా జరీ థ్రెడ్ తో మనకి ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ ఎల్లో కలర్ తో పైపింగ్ అయితే వచ్చింది. ఈ కలర్ కి ఎల్లో కలర్ మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్ అండి. ఈ ఎల్లో అండ్ ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ప్లెయిన్ కలర్ ఫ్యాబ్రిక్ తో ప్యానలింగ్ లాగా ఇచ్చి దాని చుట్టూరు ఇలా గొట్టపట్టి లేస్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారు. అండ్ కిందంతా కూడా మనకి ఇలాగా గ్యాదరింగ్స్ లాగా చిన్న చిన్న ప్లీట్స్ లాగా అయితే ఇచ్చి మొత్తం కుర్తీ పైన అంతా కూడా మనకి ఇట్లాగా త్రీ చిక్స్ అయితే వచ్చి ఇలా బూటీస్ లాగా మొత్తం కుర్తీ అంతా అక్కడక్కడ ఇలా 3 బూటీస్ లాగా వచ్చి ఏ లైన్ కట్ అయితే వచ్చింది. మనకి పక్కన కట్ అయితే రాలేదు. ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చిందండి. కొంచెం సిల్క్ టైప్ పట్టు టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా అనిపిస్తుంది చూడడానికి. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చాయి. మొత్తం దీనికి లోపల లైనింగ్ అయితే ఇచ్చారు. మనకి ఇట్లాగా లోపల క్రేప్ లైనింగ్ అయితే ఇచ్చారు కుర్తీకి. సో ఇట్లా క్రేప్ లైనింగ్ వచ్చి ఇలా సింపుల్ గా టాప్ అయితే వచ్చింది. అండ్ దీనిపైన మనకి ఇట్లా బాటమ్ అయితే వచ్చిందండి. సేమ్ టాప్ ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో ఆ ఫ్యాబ్రిక్ తో బాటమ్ అయితే వచ్చింది. ఇది కూడా మనకి పట్టు టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. మిక్స్ ఫ్యాబ్రిక్ అండి, ప్యూర్ పట్టు అయితే కాదు. ఇట్లాగా స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వచ్చింది. ప్యాంట్ కి లైనింగ్ రాలేదు. ప్యాంట్ అయితే చాలా ట్రాన్స్పరెంట్ గా ఉండింది. బట్ ఇది ఏ లైన్ కట్టే కాబట్టి అండ్ ఆల్మోస్ట్ మనకి కాఫ్ లెంత్ వరకు వచ్చేసింది కాబట్టి మేబీ ఇంత పార్ట్ ఆఫ్ ద లెగ్ విజిబుల్ గా ఉంటుంది అంతే. సో ఆడ్ గా అయితే ఏమనిపించదు. దట్ టు డార్క్ కలర్ కాబట్టి మరీ ఎండలోకి వెళ్తే తప్ప అది కూడా ఈ చిన్న పార్ట్ ఆఫ్ ద లెగ్ తప్ప ఏమీ కనపడదు. సో ఇది లైనింగ్ లేకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. బట్ ప్యాంట్ అయితే ట్రాన్స్పరెంట్ గా ఉంది. ఇలా సెమీ ఎలాస్టిక్ వచ్చి మనకి బాటమ్ వచ్చింది. అండ్ దీనిపైన దుప్పటా వచ్చేసి ఇట్లా దుప్పటా అయితే వచ్చిందండి. దుప్పటా కూడా బాగుంది. కొంచెం స్టిఫ్ గా అయితే ఉండింది. లైక్ సాఫ్ట్ గా కాకుండా కొంచెం స్టిఫ్ గా అయినా ఉండింది. బట్ దీనిపైకి అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఇట్లాగా గోల్డ్ కలర్ తో ఇలాగ జరీలాగా వచ్చి అండ్ ఇక్కడ బార్డర్ దగ్గర కూడా ఇలా చిన్న చిన్నగా వచ్చి ఇక్కడ ఎల్లో కలర్ తో పైప్ బార్డర్ అయితే వచ్చిందండి. అండ్ దీనిపైన లైక్ బేస్ కలర్ అంతా కూడా మనకి టాప్ ఏదైతే కలర్ వచ్చిందో దాంతో వచ్చింది. సో ఓవరాల్ గా లుక్ అయితే చాలా బాగుందండి ఈ సెట్ ది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది నాకు చాలా చాలా నచ్చింది. ఫ్యాబ్రిక్ కలర్ అండ్ ఈ ఎంబ్రాయిడరీ అంతా కూడా చాలా బాగుంది. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ ఇండో ఎరా. కలర్ అయితే మంచి బేబీ పింక్ అయితే వచ్చింది. ఇదేంటంటే మనకి సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. మంచి సాఫ్ట్ గా ఇట్లాగా షైనీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో కొంచెం పట్టు టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా మంచి షైనీగా మనకి చాలా సాఫ్ట్ గా ఉండిందండి ఫ్యాబ్రిక్. ఇందాకది కొంచెం రఫ్ గా ఉండింది ఫ్యాబ్రిక్. బట్ దిస్ ఫ్యాబ్రిక్ ఇస్ రియల్లీ నైస్ అండి. చాలా బాగుంది. మంచి సాఫ్ట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. అండ్ నెక్ కూడా ఇలా సింపుల్ హై నెక్ లైక్ హై నెక్ యాజ్ ఇన్ కొంచెం ఇట్లా ఆల్మోస్ట్ ఇక్కడ వరకు పైకి వచ్చేసినట్టు నెక్ అయితే వస్తుంది. కాలర్ అయితే లేదు. ఇట్లా సింపుల్ నెక్ వస్తుంది. అండ్ నెక్ దగ్గర అంతా కూడా ఇలాగా హ్యాండ్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇట్లాగా పైకి స్ప్రింగ్ వర్క్ లాగా ఇట్లా రోజెస్ లాగా పైకి వచ్చి మొత్తం అంతా థ్రెడ్ వర్క్ అండ్ ఇట్లా పైప్స్ అండ్ చిప్ వర్క్ డీటెయిలింగ్ తో మనకి సూపర్ గా వచ్చిందండి వర్క్ అయితేని. అండ్ దీనికి బటన్స్ దగ్గర కూడా మనకి ఇట్లాగా సింపుల్ గా వర్క్ అయితే వచ్చింది. సో ఇట్లా సింపుల్ గా వర్క్ అయితే వచ్చింది. అండ్ కుర్తీ పైన అంతా కూడా మనకి ఇట్లాగా చిన్న చిన్న బుటీస్ లాగా వర్క్ అయితే చేశారు. ఇదంతా కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్. అండ్ దీనికి కూడా లోపల లైనింగ్ అయితే వచ్చిందండి. కాటన్ లైనింగ్ అయితే ఇచ్చారు. దీనికి మంచి కాటన్ లైనింగ్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. మంచి సాఫ్ట్ గా ఫ్యాబ్రిక్ అయితే ఉండింది. సో ఇట్లా సింపుల్ గా టాప్ అయితే వచ్చింది. 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్ లో కూడా మనకి ఇట్లాగా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే చేశారు. ఇది అంతా కూడా మనకి హ్యాండ్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. కలర్ కూడా చాలా నీట్ గా ఉండిందండి. మంచి బేబీ పింక్ కలర్ ఇది అయితేని. ఇది నేను సైజ్ ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నాను. అండ్ బాటమ్ వచ్చేసి
ఇట్లా మనకి సేమ్ టాప్ ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో ఆ ఫ్యాబ్రిక్తో మనకి ఇట్లా బాటమ్ అయితే వచ్చింది. అండ్ కింద కూడా మనకి ఇట్లాగా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. బాటమ్కి లైనింగ్ అయితే ఏం రాలేదు, నాకు లైట్గా ట్రాన్స్పరెంట్గానే అనిపించిందండి బాటమ్ అయితేని. వన్ సైడ్ అయితే పాకెట్ వచ్చింది, బ్యాక్ సైడ్ అయితే ఎలాస్టిక్, ఫ్రంట్ సైడ్ ఎలాస్టిక్ రాకుండా మనకి ఇట్లాగా సింపుల్గా స్ట్రైట్ కట్ బాటమ్, సేమ్ ఫ్యాబ్రిక్ యాజ్ టాప్. అండ్ ఇక్కడ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది ప్లెయిన్ గానీ. అండ్ దుప్పటా వచ్చేసి ఇట్లా సింపుల్ ప్రింటెడ్ దుప్పటా అయితే వచ్చింది. విత్ అయితే తక్కువ ఉంది కానీ లెంత్ బాగానే ఉండిందండి. మరి ఫుల్ లెంత్ అయితే ఫుల్ విత్ అయితే రాలేదు, లెంత్ అయితే బాగానే వచ్చిందండి దీనికి. దీనిపైన ఏంటంటే మనకి ఇట్లాగా సింపుల్గా ప్రింట్ అయితే వచ్చింది. దుప్పటా పైన ఇట్లాగా సింపుల్గా రోజెస్ అండ్ ఇట్లాగా డైమండ్ షేప్స్లో మనకి దుప్పటా పైన అంతా ప్రింట్ అయితే వచ్చింది. దుప్పటా కూడా బాగుండిందండి, షైనీగా లైక్ డ్రెస్కి మ్యాచ్ అయ్యేలాగా ఫ్యాబ్రిక్ అయితే ఉండింది. ఓవరాల్గా ఈ సెట్ అయితే నాకు చాలా నచ్చింది. ఇదైతే నేను 10/10 ఇస్తాను. ఫ్యాబ్రిక్ కానీ, లుక్ కానీ, క్వాలిటీ కానీ అంతా చాలా బాగుండింది. మంచి ఫెస్టివ్ అప్రోప్రియేట్ కూడా ఉంది, క్లాసీ లుక్ అయితే వస్తుందండి ఇదైతేని. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ మంచి ఎల్లో కలర్ అండి, కొంచెం శాండిల్ గంధం కలర్లో అయితే వచ్చింది. కంప్లీట్ ఎల్లో కాదు, శాండిల్ కలర్లో అయితే వచ్చింది. సో కమింగ్ టు ద టాప్, ఇట్లా మనకి సింపుల్గా స్ట్రైట్ కట్ టాపే వచ్చింది ఇది. బట్ లైక్ కొంచెం కింద కట్ అయితే డిఫరెంట్ వచ్చింది, రెగ్యులర్ కట్లా కాకుండా ఇట్లా ఇర్రెగ్యులర్ కట్ అయితే వచ్చింది. ఇట్లా సెంటర్లో అయితే పైకి అండ్ సైడ్స్లో కిందకి ఇట్లాగైతే కట్ అయితే వచ్చిందండి. డిఫరెంట్ కట్లో అయితే వచ్చింది, అవడానికి స్ట్రైట్ కట్టే బట్ కింద షేప్ అయితే డిఫరెంట్ వచ్చింది. ఇది కూడా మనకి ఫ్యాబ్రిక్ అయితే కొంచెం పట్టు టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగే వచ్చింది. బట్ దీనికి డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి లైనింగ్ రాలేదండి. బేజ్ కలర్ స్పెగిటీ వేసుకుని అయితే పేరప్ చేసుకోవాలి. బట్ కలర్ అండ్ ఈ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మంచి సాఫ్ట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది, చాలా కంఫర్టబుల్ ఉండింది. గుచ్చుకోవడం అట్లా ఏం లేదండి, చాలా లైక్ స్కిన్ ఫ్రెండ్లీ అయితే ఉండింది. సో ఇట్లా అయితే మనకి వీ షేప్ నెక్ లాగా వచ్చి నెక్ దగ్గర అంతా ఇట్లా మిర్రర్ వర్క్తో ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ చిన్న క్లాత్ అయితే అటాచ్ చేశారు, సో దట్ నెక్ డీప్గా అనిపించకుండా ఇక్కడ మనకి క్లాత్ అయితే పెట్టేశారు. సో ఇట్లా నెక్ చుట్టూరా ఇట్లాగా మిర్రర్స్తో ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చింది. ఇవన్నీ కూడా ఫాయో మిర్రర్సే అండి మనకి. సో లైక్ వాష్ చేసినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఫాయో మిర్రర్స్ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. సో ఇట్లా ప్లాస్టిక్ మిర్రర్స్ అయితే వచ్చాయి. స్లీవ్స్ వచ్చేసి కొంచెం ఇలా బెల్ స్లీవ్ స్టైల్లో అయితే వచ్చాయండి. కొంచెం ఈ స్లీవ్స్ ఇప్పుడైతే చాలా ట్రెండ్లో ఉన్నాయి. సో ఇట్లా బెల్ స్లీవ్స్ లాగా వచ్చి ఇక్కడ ఏంటంటే ఇలా ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ పైన వైట్ కలర్ థ్రెడ్తో ఇలా సింపుల్ వర్క్ అయితే చేశారు. అండ్ ఈ ఆర్గాన్జాకి దీనికి మధ్యన అటాచ్మెంట్ దగ్గర కూడా ఇట్లా లేస్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారు. డీటెయిలింగ్ అయితే చాలా నీట్గా ఉండిందండి. అండ్ దీనికి కింద కూడా సేమ్ స్లీవ్స్కి ఎలా అయితే వచ్చిందో మనకి అట్లా ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ అండ్ ఇలా వైట్ కలర్ లేస్ డీటెయిలింగ్తో మొత్తం అంతా డీటెయిలింగ్ అయితే వచ్చింది కింద. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి సేమ్ ఫ్యాబ్రిక్తో మనకి బాటమ్ అయితే వచ్చింది, విత్ సెమీ ఎలాస్టిక్తో మనకి సేమ్ బాటమ్ అయితే వచ్చింది. కొంచెం ఇది ప్లాజో ప్యాంట్ స్టైల్లో అయితే వచ్చింది. బికాజ్ ఇది ఏంటంటే మరీ ఫుల్ లెంత్ రాలేదండి, కొంచెం నీ లెంత్ కన్నా కొంచెం కిందకైతే వచ్చింది. సో ఇది ఏంటంటే ప్లాజో ప్యాంట్ స్టైల్లో వచ్చి ఇక్కడ మనకి వైట్ కలర్ లేస్ డీటెయిలింగ్ అయితే యాడ్ చేశారు దీనికి. అండ్ దీనికి సెమీ ఎలాస్టిక్ వచ్చి ఇట్లా సింపుల్ బాటమ్ అయితే వచ్చింది. దీనికి కూడా బాటమ్కి లైనింగ్ అయితే ఏం రాలేదు మనకి, టాప్కి కూడా లైనింగ్ లేదు, దీనికి కొంచెం ట్రాన్స్పరెంటే ఉండింది. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి స్లీవ్స్ దగ్గర మనకి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్తో ఎట్లా ఏ ఫ్యాబ్రిక్తో అయితే చేశారో మనకి బార్డర్స్ అట్లా దుప్పటా అయితే వచ్చింది. దుప్పటా విత్ అయితే లేదు కానీ లెంత్ అయితే నాకు సరిపోయింది, బాగానే ఉంది అనిపించింది అండి, ఫుల్ లెంత్ వచ్చినట్టు అనిపించింది నాకు. సో ఇక్కడ పక్కల్లో కూడా మనకి ఇలా వైట్ కలర్తో వర్క్ అయితే చేసి ఇట్లా ఆర్గాన్జా దుప్పటా అయితే వచ్చింది. ఇది కూడా మంచి ఫెస్టివ్ అప్రోప్రియేట్గా ఉంటుంది. కలర్ చాలా బాగుండిందండి. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది కూడా కలర్ చాలా బాగుండిందండి, మంచి గ్రీన్ కలర్. స్క్రీన్ పైన కొంచెం డిఫరెంట్ కనపడుతుంది, బట్ బయట కలర్ అయితే చాలా బాగుండిందండి. మంచి లైక్ పేస్టల్ షేడ్ ఆఫ్ గ్రీన్ లాగా వచ్చింది. సో కమింగ్ టు ద టాప్, దీనిపైన కూడా మంచి ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చింది. అండ్ దీనికి కూడా లైనింగ్ వచ్చింది. ఇవాళ చూపించే వాటికి మోస్ట్ ఆఫ్ దెమ్కి లైనింగ్ అయితే వచ్చింది. అండ్ ఇవి ఏంటంటే కొంచెం చందేరి లైక్ మిక్స్ ఫ్యాబ్రికే, ప్యూర్ చందేరీస్ అది కాదు, బట్ చందేరి అండ్ సిల్క్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా అయితే వచ్చాయి. సో మంచి ఫెస్టివ్ అప్రోప్రియేట్గా అయితే ఉంటాయి మనకి ఇది. సో కమింగ్ టు ద టాప్, ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ విత్ లైనింగ్ అయితే వచ్చిందండి. సో దీనిపైన అంతా కూడా మనకి ఇట్లాగా సింపుల్గా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇలా జెరీ థ్రెడ్తో మనకి సింపుల్గా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చింది, కైండ్ ఆఫ్ దర్దోజీ వర్క్ లాగా అయితే వచ్చింది. అండ్ మొత్తం కుర్తీ పైన అంతా కూడా ఇలా చిన్న చిన్న బుటీస్ అయితే వచ్చాయి. అంతా కూడా గోల్డ్తో లైక్ గోల్డ్ జెరీ థ్రెడ్తో అయితే వచ్చింది. అండ్ ఇక్కడ అంతా కూడా మనకి ఇట్లాగా బార్డర్ దగ్గర కూడా మంచిగా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చి ఇట్లాగా పైపింగ్ గోల్డ్ కలర్తో పైపింగ్ అయితే చేశారు. స్లీవ్స్ దగ్గర కూడా మనకి ఇట్లా సింపుల్గా 2 పైపింగ్స్ అయితే చేశారండి, పైన కిందని మంచి 3/4 స్లీవ్స్ వచ్చి. అండ్ నెక్ కూడా ఇట్లా యూ షేప్ నెక్ లాగా నీట్గా యూ షేప్ నెక్ అయితే వచ్చింది. బాగుందండి, ఫ్యాబ్రిక్ బాగుంది. ఈ ప్రైస్కి నాకు నచ్చింది. ఇవన్నీ కూడా మనం పెట్టిన ప్రైస్కి వర్త్ అనిపించాయి నాకు. సో ఇది వచ్చేసి టాప్. అండ్ దీనికి బాటమ్ కూడా సేమ్ టాప్ ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో అదే ఫ్యాబ్రిక్తో ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. సెమీ ఎలాస్టిక్ వచ్చింది. అండ్ పాకెట్ అయితే వచ్చి
దీనికి లైనింగ్ అయితే ఏం రాలేదండి, పెద్ద ట్రాన్స్పరెంట్గా అనిపించలేదు నాకు, కంపారిటివ్లీ అంత లైక్ ట్రాన్స్పరెంట్గా అయితే ఏం లేదు. సో దీనికి అయితే లైనింగ్ రాకుండా మనకి ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. అండ్ దుప్పటా వచ్చేసి ఆర్గాన్జా స్టైల్లో మనకి ఫ్లోరల్ స్టైల్లో అయితే వచ్చింది. దుప్పటా ఇలా కంప్లీట్గా మనకి మంచి, ఇది కూడా ఈ రోజు చూపించేవి మోస్ట్లీ అన్నీ కూడా దుప్పట విత్ ఎక్కువ రాలేదండి, లెంత్ అయితే పర్వాలేదు కానీ విత్ అయితే మరీ ఎక్కువ రాలేదు, లెంత్ బాగానే ఉండింది దీనిది కూడా. సో ఇట్లా మంచిగా ఫ్లోరల్ కొంచెం మిక్స్డ్ ఆర్గాన్జా టైప్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చి మనకి ఇట్లాగా దీనిపైన అంతా సింపుల్గా ప్రింట్ అయితే వచ్చి దుప్పట అయితే వచ్చింది. వెరీ కంఫర్టబుల్ అండ్ ఫెస్టివ్ వేర్కి చిన్న చిన్న పార్టీస్కి అది వేసుకోవడానికి చాలా అఫోర్డబుల్ అండ్ లుక్ కూడా చాలా బాగున్నాయండి ఇవన్నీ. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ సెట్. ఇది స్క్రీన్ మీద కనిపిస్తున్నంత డార్క్ ఆరెంజ్ కలర్ అయితే లేదు, మంచి లైక్ ఎల్లో మిక్స్ అయితే ఉండిందండి. కొంచెం చూడడానికి లైక్ బాగుండింది, స్క్రీన్ పైన ఉన్నంత డార్క్గా అయితే లేదు కలర్. సో కమింగ్ టు ద టాప్, ఇట్లా మనకి సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది. బట్ నెక్ ప్యాటర్న్ మళ్ళీ డిఫరెంట్ అయితే వచ్చిందండి, నీట్గా చాలా బాగా వచ్చింది నెక్ ప్యాటర్న్ అయితే. ఈ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే చాలా బాగుండిందండి. ఇది లైక్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగే చేశారు. ఇట్లా పర్ల్ వర్క్, గోటాపట్టి వర్క్ అండ్ చుట్టూ అంతా కూడా ఇట్లా పైప్ వర్క్ అయితే వచ్చింది దీని చుట్టూరాని. ఈ వర్క్ డీటెయిలింగ్ అయితే చాలా నీట్గా క్లాసీ ఉండింది. ఇట్లా సింపుల్ నెక్ అయితే వచ్చింది, ఇట్లా రౌండ్ నెక్ అయితే వచ్చింది, కొంచెం హై నెక్ లాగా వస్తుంది. కాలర్ లేదు కానీ ఆల్మోస్ట్ ఇక్కడ వరకు నెక్ వచ్చేస్తుందండి మనకి. సో పై వరకు నెక్ వచ్చి ఇక్కడ అంతా కూడా ఇట్లా రౌండ్స్గా స్టిచ్ చేసి ఇక్కడైతే డీటెయిలింగ్ చేశారు. అండ్ దాని చుట్టూరా మనకి ఇట్లాగా మంచిగా సింపుల్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. అండ్ కుర్తీ పైన అంతా కూడా అక్కడక్కడ మనకి ఇలా పర్ల్స్తో బుటీస్ లాగా మొత్తం ఓవరాల్గా కుర్తీ పైన అంతా వచ్చింది. స్లీవ్స్ వచ్చేసి ఇట్లా 3/4 స్లీవ్స్ అయితే వచ్చాయి. అండ్ దీనికి అయితే లైనింగ్ వచ్చిందండి, దీనికి కూడా క్రేప్ లైనింగ్ అయితే ఇచ్చారు. లోపల క్రేప్ లైనింగ్ ఇచ్చి ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చిందండి. నాకైతే భలే నచ్చింది. ఇది కూడా కలర్ నేను యాజ్ ఆల్రెడీ స్పెసిఫైడ్ వీడియోలో స్క్రీన్ పైన కనిపించినంత డార్క్గా అయితే లేదు కలర్. సో బాగుండిందండి. యూజువలీ ఆరెంజెస్ మరీ డార్క్గా ఉంటే బాగోదు, అంత కాషాయం అంత డార్క్ కలర్ కాదు, బాగుండింది మంచి సెటిల్గా కలర్. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి టాప్ ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో ఆ ఫ్యాబ్రిక్తో సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. సేమ్ కలర్ అండ్ సేమ్ ఫ్యాబ్రిక్తో మనకి ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్, బోత్ సైజ్ ఎలాస్టిక్తో మనకి బాటమ్ అయితే వచ్చింది. ఇది బాటమ్ కొంచెం లెంత్ అయితే ఎక్కువ ఉండిందండి. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి కొంచెం బెనారసీ స్టైల్లో అయితే దుప్పటా వచ్చింది. సో ఇట్లా సింపుల్ బెనారసీ స్టైల్లో మనకి ఇట్లా అక్కడక్కడ జరీ థ్రెడ్తో మనకి బుటీస్ అయితే వచ్చి బార్డర్ కూడా ఇట్లా మనకి జరీతో వచ్చి బార్డర్ అంతాని. అండ్ దీనిపైన ఇక్కడ లైన్స్ అంతా కూడా ఇలా అక్కడక్కడ చిప్ వర్క్ వచ్చి ఇట్లా లైన్స్ అయితే వచ్చాయి. దుప్పటా కూడా చాలా బాగుంది, మంచి బెనారసీ స్టైల్ ట్రెడిషనల్ లుక్ అయితే వచ్చింది. ఫెస్టివ్ వేర్కి మంచి అప్రోప్రియేట్ ఉంటుంది, చిన్న చిన్న పార్టీస్కి అది కూడా వేసుకుని వెళ్ళొచ్చు ఇది. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంది, అన్ని ప్రోడక్ట్స్కి కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.